హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తినరేదాం. ఇక ఐపీఎల్ 2024లో క్వాలిఫైర్ 1 మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఇక వీరి మధ్య జరిగిన ఈ సీజన్లో అక్కడ మొదటి మ్యాచ్లో అక్కడ కేకేఆర్ అయితే గెలిచింది. మరి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే రివెంజ్ తీసుకోవాల్సిన మ్యాచ్ ఇది. రివెంజ్ తీసుకొని అక్కడ ఫైనల్కి వెళ్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్ చేయండి. మరి అక్కడ కేకేఆర్ పైన మరి ఎస్ఆర్హెచ్ ఏమైనా రివెంజ్ తీసుకుంటారా లేదా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ అయితే మెన్ చేయండి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ హైదరాబాద్లో జరగబోతుంది, అక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో. ఇక్కడ యూజువల్గా చూసుకునే నెంబర్ ఆఫ్ పిచెస్ అయితే ఉంటాయి. క్వాలిఫైర్ మ్యాచ్ కాబట్టి మరి కొంచెం అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనకైతే. ఇక్కడ కేకేఆర్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లో 2 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. ఆ 2 కూడా చేజింగ్లోనే గెలిచింది. చూడాలి మరి ఇక్కడ అంత మంచి రికార్డ్ అయితే తెలియదు అక్కడ కేకేఆర్కి. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 3 మ్యాచ్లో 1 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు. కేకేఆర్ ఏమో అక్కడ 2 చేజింగ్లోనే గెలిచిల్లు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ అయితే 1 మ్యాచ్ గెలిస్తే 1 మ్యాచ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం అక్కడ 26 మ్యాచ్లో అక్కడ కేకేఆర్ 17 సార్లు గెలిచింది. అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ జస్ట్ 9 సార్లు మాత్రమే గెలిచింది. చాలా అప్పర్ ఎండ్ ఉందని చెప్పుకోవచ్చు అక్కడ. బట్ ఈ సీజన్లో అక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం మంచి ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్స్ వైజ్ మనం చూసుకుంటే అక్కడ ఫస్ట్ మనం కేకేఆర్ టీం చూసుకుంటే మరి కేకేఆర్ అయితే టేబుల్లో టాప్ ప్లేస్లో ఉంది. వాళ్ళు ఈ సీజన్ మంచిగా ఆడచ్చు, అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని ఎటు చూసినా అని మంచిగా ఉంది. బట్ అక్కడ మనం చూసుకుంటే వీళ్ళు కాంపిటేటివ్ గేమ్ ఆడే అక్కడ దాదాపు 10-15 రోజులు అవుతుంది. అక్కడ ముంబై ఇండియన్స్ పైన ఆడిలంటే తర్వాత 2 మ్యాచ్లు కూడా అక్కడ వాస్ట్ అవుట్ అయినాయి వర్షం కారణంగా. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు వాళ్ళ మెయిన్ ఓపెనర్ కూడా ఫిల్ సాల్ట్ కూడా మిస్ అవుతుండు. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళు ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే సునీల్ నారాయణ అండ్ గుర్బాజ్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక సునీల్ నారాయణ లాస్ట్ మ్యాచ్ అయితే డక్ అవుట్ అయ్యిండు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నారు అనేది. ఇక బౌలింగ్లో చూసుకుంటే మంచిగా అనిపించింది. బౌలింగ్లో మాత్రం 4 ఓవర్లు అయితే హిట్ అవుతాయి దగ్గర నుంచి అయితే. ఇక మరోవైపు గుర్బాజ్ చూసుకుంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు. మరి లాస్ట్ సీజన్లో చూసినాం మరి ఆనంద పర్ఫార్మెన్స్ కనబడేది దగ్గర నుంచి అయితే. మరి ఈ ప్రెజర్ గేమ్లో ఏ విధంగా రాన్స్ అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి తెలిసి దాని గురించి మరి పెద్ద 6 కొడతాడు, మంచి అగ్రెసివ్ స్టార్ట్ అయితే ఇస్తాడు. ఇక్కడ నెంబర్ 3లో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ని ఒక మ్యాచ్లో నెంబర్ 3లో పంపుతారు, ఒక మ్యాచ్లో నెంబర్ 4లో పంపుతారు, ఒక మ్యాచ్లో అయితే బ్యాటింగ్ రాదు ఇతనికి చేద్దామని అని. బట్ లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కి ఎగనెస్ట్ అయితే నెంబర్ 3లో వచ్చిండు. మరి మంచిగా రానిచ్చిండు. 42 కొట్టిండు, 21 బాల్లో 6 4లు 2 6లు 200 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 4లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి ఈ సీజన్లో ఒక మంచి నాకు కూడా వచ్చిందైతే లేదు. చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు అక్కడ. బట్ ఓవరాల్ చూసుకుంటే మిగతా వాళ్ళు అందరూ మంచిగా రాణిస్తున్నారు కాబట్టి వీళ్ళకి మ్యాచ్ అయితే గెలుస్తున్నారు, టేబుల్ అయితే టాప్ ఉన్నారు. బట్ శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి అయితే ఒక మంచి నాకు కూడా రాలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నారు అనేది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే నితీష్ రాణా సన్ రైజర్ హైదరాబాద్ ఎగనెస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఆడిండు, మళ్ళీ దట్టు అక్కడ ముంబైకి ఎగనెస్ట్గా ఆడిండు. అవే 2 మ్యాచ్లు ఆడిండు ఈ సీజన్లో. మరి ఇక్కడ మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో రీసెంట్గా రాణించింది. 33 కొట్టిండు, 23 బాల్లో 4 4లు 1 6 143 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 6లో చూసుకుంటే రింకు సింగ్ కూడా మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. బట్ ఈ సీజన్లో అయితే అంత పెద్ద అయితే రాణించలేదు. లాస్ట్ సీజన్లో మనం చూసినాం మంచి నాక్స్ ఆడిండు. బట్ ఈ సీజన్లో అలాంటి నాక్స్ అయితే మనకు ఎక్కడ కూడా కనిపించలేవు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే అక్కడ ఆండ్రే రసెల్ కూడా అంత పెద్ద అయితే రాణించలేదు. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఎగనెస్ట్గా మంచిగా రాణించిండు, బ్యాట్తో కానీ బాల్తో కానీ. బట్ అక్కడ నుంచి అయితే మధ్యలో చిన్న నాక్స్ ఆడినాయని అవి అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే మనకు చూపలేవు. ఇక బౌలింగ్లో మంచిగా రాణిస్తున్నాడు, బ్యాటింగ్లో కొంచెం అయితే డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇక నెంబర్ 8లో చూసుకుంటే రమన్దీప్ సింగ్ కూడా మరి ఈ సీజన్లో అయితే మంచిగా ఫినిష్ అయితే చేస్తుండే. అక్కడ కేకేఆర్కి అయితే మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు లాస్ట్లో వచ్చి. ఇక నెంబర్ 9లో చూసుకుంటే మిచ్చల్ స్టార్క్ దగ్గర నుంచి కొంచెం మనలో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే బిగ్ ప్లేయర్, ఎప్పుడు ఏ విధంగా బౌలింగ్ వేస్తే తెలియదు. ఈ సీజన్లో అంతా ఇంపాక్ట్ చేయకుండా కానీ చూడాలి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తాయనేది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే హర్షిత్ రాణా. ఇతని కోసం మాత్రం మన సన్ రైజర్ హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇతనికి తిరిగి ఇచ్చాల్సింది చాలా ఉంది. ఇక నెంబర్ 11లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి. ఫస్ట్ హాఫ్లో డిసప్పాయింట్ చేసిన కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా దాదాపు 2 వికెట్లే తీస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 4 ఓవర్కి జస్ట్ 17 రన్స్ మాత్రం ఇచ్చి 2 క్రూషల్ వికెట్లే తీసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక ఇంపాక్ట్ పేరుగా వీళ్ళకైతే వైభవ్ అరోరా వచ్చే అవకాశం ఉంది. వైభవ్ అరోరా కూడా మరి ఒక మ్యాచ్లో మంచిగా రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక ఫైనల్ వీళ్ళు ఒక ప్లేయింగ్ లైన్ చూసుకుంటే రెహమాన్లో గుర్బాజ్ అండ్ సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో నితీష్ రాణా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో ఆండ్రే రసెల్, నెంబర్ 8లో రమన్దీప్ సింగ్, నెంబర్ 9లో మిచ్చల్ స్టార్క్, నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ టీం మాత్రం మంచి డీసెంట్గా కనబడుతుంది. కానీ అక్కడ మన బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు మంచిగా రాణించలు, తర్వాత ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనబడ్డది. మరి అక్కడ ఫిల్ సాలరీ అయితే మిస్ అవుతుండు. చూడాలి మరి ఎంతవరకు రాణిస్తారు అన్నది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ మాత్రం మంచి ఫామ్ ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి వస్తున్నారు, దట్ చేజింగ్లో.
అక్కడ బ్యాటింగ్లో చూసుకుంటే హెడ్ అభిషేక్ శర్మ దగ్గర నుంచి మంచి ఓపెనింగ్ స్టాండ్స్ అయితే వచ్చినాయి. ఇక నెంబర్ 3లో వచ్చిన లాస్ట్ మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి మంచిగా రానిచ్చిండు. 4లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, 5లో వచ్చిన క్లాస్ అని కూడా వాళ్ళ దగ్గర నుంచి రన్స్ అయితే వచ్చినాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి మంచి మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ చూసినాం ఈ సీజన్లో. ఇక నట్టు కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ మంచిగా ఓవర్లు వేస్తున్నాడు. ఇక అక్కడ విజయకాంత్ కూడా మంచిగా రానిచ్చింది లాస్ట్ మ్యాచ్లో. ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక హెడ్ లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా కానీ అక్కడ అంతకుముందు మ్యాచ్ అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టిండు. మరి మంచిగా అక్కడ ఫామ్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, మరి హెడ్ అయితే బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఈ క్వాలిఫైర్స్ కానీ ఫైనల్స్ కానీ అందులో అయితే మంచిగా ఆడతాడు. మనం చూసినాం వరల్డ్ కప్లో రీసెంట్గా. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అభిషేక్ శర్మ. గత 2 మ్యాచ్లు కూడా 2 50లు అయితే కొట్టిండు, హాఫ్ సెంచరీస్. లాస్ట్ మ్యాచ్లో కూడా 66 కొట్టిండు, 28 బాల్లో 5 4లు 6 6లు 235 స్ట్రైక్ రేట్. వీళ్ళిద్దరు కూడా మరి మంచి ఓపెనింగ్ స్టాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఫైనల్కి అయితే వెళ్తాం. ఇక నెంబర్ 3లో వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు. అంతకుముందు మనం చూసినాం మరి నెంబర్ 3 అంటే చాలా ప్రాబ్లం ఉండేది మనకి. బట్ లాస్ట్ మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి అయితే దాన్ని అయితే సాల్వ్ చేసినా చెప్పుకోవచ్చు. 33 కొట్టిండు, 18 బాల్లో 4 4లు 2 6లు 183 స్ట్రైక్ రేట్తోని. లాస్ట్ మ్యాచ్లో 33 వచ్చింది. బట్ ఈ మ్యాచ్ అయితే మనం ఒక 50 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి. ఇక నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి. లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా అని గుడ్ అని చెప్పుకోవచ్చు. ఆ వికెట్లో లాస్ట్ ఓవర్ మంచిగా వేసిండు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే 37 కొట్టిండు, 25 బాల్లో 1 4 3 6లు 148 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 5లో చూసుకుంటే ఎన్రిచ్ క్లాసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా. అంతకుముందు మ్యాచ్లో రన్స్ వస్తలే అంటే లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి నాకైతే ఆడిండు. 42 కొట్టిండు, 26 బాల్లో 3 4లు 2 6లు 161 స్ట్రైక్ రేట్తోని. మరి మనకు తెలుసు ఫస్ట్ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నావు కేకేఆర్కి అగెన్స్ట్. అలాంటి నాకు వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఫైనల్కి అయితే వెళ్తాం. ఇక నెంబర్ 6లో చూసుకుంటే అబ్దుల్ సమద్ కూడా లాస్ట్ మ్యాచ్లో వచ్చిన ఒక 6 అయితే కొట్టిండు, మంచిగా రాణించిండు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే సాబాజ్ అహ్మద్ మాత్రం లాస్ట్ మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక బౌలింగ్ విషయానికి అయితే ఒక ఓవర్ వేసిండు, 13 రన్లు అయితే ఇచ్చిండు. కేప్టెన్ అయితే మరొక ఓవర్ అయితే ఇతనికి అయితే ఇవ్వలేకపోయిండు. ఇంకొక 1 ఓవర్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. ఇక నెంబర్ 8లో చూసుకుంటే సన్వీర్ సింగ్ అక్కడ మనం చూసుకుంటే అక్కడ కేకేఆర్లో రమన్దీప్ సింగ్ రోల్ అనేది ఇక్కడ సన్వీర్ సింగ్ అయితే మనకైతే అక్కడ ప్లే చేస్తాడు. మరి తెలుసు మనకి ఇతను హార్డ్ హిట్టర్ అని. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా 200లకు పైగా స్ట్రైక్ రేట్ అవుతుంది. మరి ఇక్కడ కూడా అలాంటి నాకౌట్తో మాత్రం ఖచ్చితంగా మరి ఎస్ఆర్హెచ్ అయితే ఫైనల్కి పోయే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు, మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. ఇక నెంబర్ 10లో చూసుకుంటే అక్కడ భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు. వికెట్ తీయకుండా కానీ ఎకనామికల్ అయితే వేసినా చెప్పుకోవచ్చు దట్టు ఆ వికెట్లో. ఇక నెంబర్ 11లో చూసుకుంటే విజయకాంత్ లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ తీసుకున్నాడు, దట్టు మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. 4 ఓవర్లకు 30 రన్లు ఇచ్చిండు దట్టు ఆ వికెట్లో 9.2 ఎకనామిక్తోని. ఈ మ్యాచ్ అయితే ఇంకా మనం వికెట్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్ అయితే బరిలోకి దిగుతాడు. లాస్ట్ మ్యాచ్లో 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు మ్యాచ్లో మనకు తెలుసు మరి కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. అందరూ అన్నారు మరి ఎట్లా అని. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే 2 వికెట్లు తీసుకున్నాడు, మంచిగా వేసిండు 8.2 ఎకనామిక్తోని. ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ కంటిన్యూ చేయాలని అందరం కోరుకుందాం. ఇక ఫైనల్లో ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగితే నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో ఎన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో అబ్దుల్ సమద్, నెంబర్ 7లో సాబాజ్ అహ్మద్, నెంబర్ 8లో సన్వీర్ సింగ్, నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11లో విజయకాంత్ ఇంపాక్ట్ ప్లేయర్గా టీం నటరాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ చుట్టూ బ్యాటింగ్లోని, బౌలింగ్లోని, ఫీల్డింగ్లోని ఎటు చూసినా మాత్రం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక ఫీల్డింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక వండర్ఫుల్ క్యాచెస్ అయితే మనలో తీసుకున్నారు. ఇక లాస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ డిసప్పాయింట్ చేసినా కానీ మిగతా అయితే మ్యాచ్ గెలిపించు. బట్ ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఒక పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక బౌలింగ్ విషయానికి అయితే అక్కడ భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, నటరాజన్, విజయకాంత్ దగ్గర నుంచి అయితే మనం వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ ఇట్లా మంచిగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా ఫైనల్కి అయితే వెళ్తాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు కేకేఆర్ చూసుకుంటే కేకేఆర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి మనకు అక్కడ. ముఖ్యంగా ఓపెనింగ్లో వాళ్ళకి మంచిగా సెట్ అయింది ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ. బట్ గుర్బాజ్ ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.